మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వెయిట్ లాస్. యోగాతో ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అయ్యేది ఎలా, కారణాలు ఏంటి? చాలామంది నా దగ్గరికి వెయిట్ తగ్గాలి మేడం, నేను సన్నపడాలి అని చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వెయిట్ గెయిన్ ఎలా అవుతున్నాం, దాని కారణాలు ఏంటి, అవి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మన లైఫ్ స్టైల్ ఏంటి, మన డైట్ ఏంటి, మనం చేసే పని ఏంటి, మనం ఎలాంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నాము, అవన్నీ మనము ఫస్ట్ చూసుకోవాలి. హెరిడిటరీ కూడా ఒకటి కారణం ఉంటుంది వెయిట్ గెయిన్ అవ్వడంలో. హార్మోనల్ చేంజెస్, స్ట్రెస్ చాలా ఉంటాయి. సో మనము ఫస్ట్ అవన్నీ చూసుకొని ఏం చేస్తే వెయిట్ లాస్ అవుతాం, ఎలా చేస్తే మన బాడీ టోన్ అవుతుంది, అది ఇంపార్టెంట్. సో లైఫ్ స్టైల్ ఫస్ట్ ఏం చేంజెస్ చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి మనం పడుకునే వరకు ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం, కరెక్ట్ టైంకి పడుకుంటున్నామా, షుగర్స్ కట్ డౌన్ చేసామా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. డైట్ 80% ఉంటే ఎక్సర్సైజ్ 20% ఉంటుంది. సో అది మనం దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత మనం ఆసనాలు ప్రాక్టీస్ చేస్తే మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనము కొన్ని ఆసనాలు చేస్తే ఏవి చేస్తే మనకి వెయిట్ లాస్ అవుతుందో అవి చూద్దాం. ప్రతి మీల్ తర్వాత భోజనం చేసిన ప్రతిసారి 10 minutes ఇలా వజ్రాసనాలో కూర్చోవచ్చు. వజ్రాసన మోకాళ్ళు నొప్పి ఉన్నవాళ్ళు మామూలుగా చైర్లో కూర్చోవడం కానీ అలా చేసుకోవచ్చు. లేదంటే ఒక 10 minutes ప్రతి మీల్ తర్వాత వాక్ చేసినా చాలు. కూర్చోగలిగిన వాళ్ళు, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు, యాంకిల్ పెయిన్ లేని వాళ్ళు నార్మల్గా కూర్చోవచ్చు. యాంకిల్లో పెయిన్ వస్తుంది అంటే పిల్లో తీసుకొని ఇలా యాంకిల్స్ కింద పెట్టుకొని కూర్చోవచ్చు. వజ్రాసనాలో ప్రతిరోజు ప్రతి మీల్ తర్వాత 10 minutes కూర్చుంటే బాగుంటుంది. తిన్న 1/2 hour to 40 minutes తర్వాత మాత్రమే వాటర్ తాగాలి. ఇన్ బిట్వీన్ మీల్స్ తాగడం కానీ వెంటనే తాగడం కానీ చేయకూడదు. ఓన్లీ 30 minutes to 40 minutes ఆఫ్టర్ యూ ఈట్ యూ షుడ్ హ్యావ్ వాటర్. ప్రతి ఎక్సర్సైజ్ ముందు వార్మప్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనం దండాసనకు వచ్చి స్లైట్గా లెగ్స్ స్వే చేయడం కానీ, బాడీని ఓపెన్ అప్ చేయడం కానీ, అన్ని జాయింట్స్ ఒకసారి లూబ్రికేట్ చేయడం కానీ ఇంపార్టెంట్. వెంటనే హార్డ్ ఆసనాస్ చేయడం కానీ, పాస్చర్స్ చేయడం కానీ రాంగ్. యూ మైట్ గెట్ అ క్యాచ్ ఆర్ యూ మైట్ ఫీల్ డిస్కంఫర్ట్. జెంటిల్గా అన్ని వార్మప్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సూక్ష్మ వ్యాయామం అంటారు. శ్వాస తీసుకుంటూ వదులుతూ అన్ని ఆసనాలు చేయాలి. ఏ మూవ్మెంట్ చేసినా శ్వాసని పంపాలి. Inhale, stretch your leg. Exhale, bend it back. అన్ని వార్మప్ లాగా అన్నమాట. ఒక ఫ్యూ టైమ్స్ చేసుకుంటే సరిపోతుంది. మెల్లిగా శ్వాస తీసుకుంటూ చేతుల పైకి వదులుతూ చేతుల కిందకి, కాళ్ళ పైకి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, కాళ్ళ కిందకి, శ్వాస వదులుతూ హ్యాండ్స్ డౌన్, లెగ్ అప్. అలా ఫ్యూ టైమ్స్ చేసుకోవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్,
ఇలా డైరెక్ట్గా చేయడం కష్టంగా అనిపించినప్పుడు కాళ్ళు బెండ్ చేసుకొని శ్వాస తీసుకుంటూ చేతులు పైకి, శ్వాస వదులుతూ కాలు ఇలా డైరెక్ట్గా బెంట్ లెగ్స్తో పైకి తీసుకురావచ్చు. ఇన్హేల్ పైకి, ఎక్సేల్ చేతులు కిందకి, కాళ్ళు పైకి, ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఎక్కువ వెయిట్ గెయిన్ ఉన్నప్పుడు స్టమక్ కింద బటక్స్ ఏరియా దగ్గర, కాళ్ళ దగ్గర ఎక్కువ ఫ్యాట్ అనేది ఉంటుంది. సో ఇదొక ఫ్యూ టైమ్స్ మనం శ్వాసతో చేసుకున్నట్టయితే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్కి మనకి బాగా ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మెల్లిగా చేతులు పైకి తీసుకొని లేచి టోస్ని టచ్ చేయగలిగిన వాళ్ళు ఇలా టచ్ చేయొచ్చు. శ్వాస తీసుకుంటూ చేతులు పైకి పడుకొని శ్వాస వదులుతూ ఇలా ఇలా చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. చేయలేని వాళ్ళు శ్వాస తీసుకొని చేతులు పైకి, ఎక్సేల్ చేస్తూ సగం వరకే రావచ్చు. ఇన్హేల్ పైకి, ఎక్సేల్ సగం వరకు రావచ్చు. ఇన్హేల్ ఫుల్గా వెళ్ళిన వాళ్ళు లేచి టోస్ని టచ్ చేయొచ్చు. ఎక్సేల్ మళ్ళీ ఇన్హేల్ పైకి. వెళ్ళలేని వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేస్తూ మెల్లిమెల్లిగా ప్రోగ్రెస్ చేయొచ్చు. ఎక్సేల్. ఇప్పుడు బోర్లా తిరిగి ప్రోన్ పొజిషన్. స్టమక్ ఏరియాని టోన్ చేయడానికి ప్రోన్ పాస్చర్స్, బోర్లా తిరిగి పడుకునే చేసేటివి. శ్వాస తీసుకుంటూ కాళ్ళు చేతులు వెనకాల నుంచి రెండు పైకెత్తడం. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. అలా చేయలేని వాళ్ళు థైస్ కింద చేతులు పెట్టుకొని కాళ్ళు మాత్రమే పైకెత్తచ్చు. సింగిల్ లెగ్తో స్టార్ట్ చేద్దాం. ఇన్హేల్, ఎక్సేల్. తల ఎత్తే అక్కర్లే. ఇన్హేల్, ఎక్సేల్. రెండు కాళ్ళు ఇప్పుడు. ఇన్హేల్, ఎక్సేల్. తల, ఛాతీ, లెగ్స్ ఎత్తినప్పుడు ఇన్హేల్, ఎక్సేల్. అలా మెల్లిమెల్లిగా స్లోగా చేసుకోవచ్చు. ఎక్కువ నంబర్ ఆఫ్ రెపిటేషన్స్ చేయాలంటే శ్వాస కంపల్సరీగా వాడాలి. ఇన్హేల్, హ్యాండ్స్ అప్, లెగ్స్ అప్, హెడ్ అండ్ చెస్ట్ అప్. ఎక్సేల్ డౌన్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్ డౌన్. అలా మెల్లిమెల్లిగా చేసుకొని మెల్లిగా లేచి చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వాలి. మోకాళ్ళ నొప్పులు బాగా ఉంటే ఓన్లీ హెడ్ డౌన్, నడుం పైకెత్తి ఉండొచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు వెనక్కి జరిగి మోకాళ్ళు దూరం చేసి పొట్టకు ప్లేస్ ఇస్తూ రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు మెల్లిగా టైగర్కి వచ్చి ఒక కాళ్ళు వెనకాల నుంచి పైకెత్తి ఇన్హేల్, మెల్లిగా నీ టు ద చెస్ట్. ఎక్సేల్. ఇన్హేల్, లెగ్ అప్ ఫ్రమ్ బ్యాక్. ఎక్సేల్, నీ టు ద చెస్ట్. ఇంకో లెగ్తో చేద్దాం. ఇన్హేల్, లెగ్ అప్, హెడ్ అప్. ఎక్సేల్, నీ టు ద చెస్ట్. ఇలా చేసినప్పుడు స్టమక్ సరౌండింగ్ ఫ్యాట్ అంతా మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఇన్హేల్, ఎక్సేల్. ప్రతి దాంట్లో బ్రెత్ ఇన్కార్పొరేట్ చేయడంలోనే ట్రిక్. ఇన్హేల్, ఎక్సేల్. ఇలా మళ్ళీ రెస్ట్ కోసం చైల్డ్ పోజ్. ఇప్పుడు కూర్చొని కాలు బెంట్ పెట్టుకొని కాలు ఇలా ఎత్తి ఉండగలిగిన వాళ్ళు చేతులు ఇలా పెట్టి అర్ధనావాసనాలో ఉంటే బాగా స్టమక్
అబ్డామినల్ ఫ్యాట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇలా చేయలేని వాళ్ళు చేతులు కింద పెట్టి కాళ్ళు మాత్రమే పైకెత్తచ్చు. ఇలా ఒక 30 సెకండ్స్ 1 మినిట్ అలా ఉండొచ్చు, కానీ మీరు బ్రీత్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంది, స్ట్రెంగ్త్ బిల్డ్ అయింది అంటే పూర్ణ నావాసన, 2 కాళ్ళు పైకెత్తి 2 చేతులు ఇన్ లైన్ విత్ ద నీస్ పెట్టి ఇలా 30 సెకండ్స్ టు 1 మినిట్ అలా చాలా రెపిటేషన్స్ చేసుకోవడం వలన మనకి అబ్డామినల్ ఫ్యాట్ అనేది మెల్లిమెల్లిగా కరగడం స్టార్ట్ అవుతుంది. సో నేను డైట్, న్యూట్రిషన్ అది కూడా చెప్తాను నా క్లాసెస్లో. నేను ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, డైట్ ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా చెప్తాను. సో ఇంకా చాలా ఆసనాస్ ఉంటాయి, కానీ మనం బ్రెత్ని ఎలా ఛానల్ చేసి దాన్ని ఎలా చేస్తామో అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొన్ని ఆసనాలతో మరి ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.